సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి. మా సంక్రాంతి ఫెస్టివల్ 5కే స్టార్ట్ అయిపోయిందండి. పంతులు గారు వచ్చేసారు. అంటే ఈ రోజు పెద్దలకి బియ్యం ఇవ్వడం అనేది సాంప్రదాయం అండి. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకంగా ఫాలో అవుతారు. ఇంకా తరతరాల నుంచి మనకు సాంప్రదాయంగా వస్తుంది. ఇంకా మావయ్య పూజలో ఉన్నాడనమాట. కార్యక్రమంలో పంతులు గారు ఆయన చేయవలసిన క్రతువు చేస్తూ ఉన్నారు. ఇక్కడ స్వయం పాకం లాగా ఈ విధంగా అన్ని రెడీ చేసి మన తాత ముత్తాతలకి ఈ విధంగా మనం దానం చేస్తాం అనమాట. ఇంకా ఒక్కొక్క దాన్ని పెట్టడం పత్రం లాగా, తర్వాత దానికి సంబంధించిన మంత్రాలు, మనం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో వాళ్ళ పేరు 3 తరాలది చెప్పిస్తారు. చెప్పించిన తర్వాత అది మనం దానం ఇచ్చేస్తాం అనమాట. అట్లా మనము ఎంత మందికి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామో ఇచ్చేస్తాము, మన కుటుంబ సభ్యులందరినీ తలుచుకుంటూ. నిజంగా ఎంత మంచి సాంప్రదాయం కదండి. ఇంకా పంతులు గారు వెళ్ళిపోయారు. తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ పూజ చేసేసుకుంటున్నాను. ఫెస్టివల్ రోజు ఉందంటే ఖచ్చితంగా నేను పూజ అనేది అది కామన్ అండి, ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. అప్పుడే నాకు హ్యాపీ ఫీలింగ్, అంటే ఒక సంతృప్తి అనిపిస్తుంది అనమాట. అక్క తను తయారు చేసిన పిండి వంటల్ని నైవేద్యాలుగా పెట్టమని ఇక్కడ ఇవ్వటం జరిగింది. అది పెట్టేశాను. ఇంకా టీవీలో సంక్రాంతి సౌభాగ్యం అంటూ ఆయన చెప్తూ ఉన్నారు. నిన్న నేను భోగి సంబంధించింది విన్నాను, అట్లాగే అదే టైంకి సంక్రాంతి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మా అమ్మమ్మ గారు అంటే తాతయ్య అండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అమ్మమ్మ అనేసి అనుకుంటూ ఉన్నాను. మా ఫాదర్ అండి, ఇంకా మా పెద్దమ్మ గారు, ఇట్లా వాళ్ళకి చేసిన పిండి వంటలు నైవేద్యాలుగా పెట్టడం జరిగింది. వెంటనే ఇంకా ఇంటికి దగ్గరలోనే ఉన్న కనక మహాలక్ష్మి టెంపుల్ కి వెళ్ళామన్నమాట. అమ్మవారు అసలు ఎంత బాగా అనిపిస్తుందోనండి. మేము వెళ్ళేసరికి ఇక్కడ బూరెలతో అభిషేకం చేస్తున్నారు అనమాట కపుల్. ఇంకా మీకు చూస్తున్నారు కదా, వాళ్ళ బూరెలు అమ్మవారికి అభిషేకం లాగా చేస్తున్నారు. ఇది నేను ఫస్ట్ టైం అండి, ఇంతకు ముందు ఎప్పుడు కూడా అలా చూడలేదన్నమాట. ఓ పక్కనేమో డప్పులు, అంటే ఒక బీట్ సౌండ్ వస్తుంది, ఎవరు వాయిస్తున్నారని చూస్తే చాలా విచిత్రంగా భలే అనిపించింది అనమాట. ఓహో ఇలా కూడా చేయొచ్చా అన్నట్టు. మీకు చూపిస్తాను అది ఏంటి నేను చెప్తుందని చెప్పేసి. ఇంక ఇక్కడ అయ్యవారు మంత్రాలు చదువుతున్నారు, వాళ్ళేమో అభిషేకం చేస్తూ ఉన్నారు అనమాట. చాలా కన్నుల పండుగ ఉందండి. చాలా చాలా బాగా అనిపించింది అనమాట. కరెక్ట్ టైంకి వచ్చాము అనిపించింది. ఆ డప్పుల మధ్యలో వాళ్ళు అమ్మవారికి ఆ బూరెలతో అభిషేకం చేయటం, అంటే వాళ్ళు మొక్కుకుని ఉంటారు నాకు తెలిసి. ఇంకా అది అయిపోయిన తర్వాత అమ్మవారిని మంచిగా అలంకరించడం జరిగింది పూర్తిగా. అమ్మవారిని చూస్తుంటే 2 కళ్ళు సరిపోవండి, చాలా బాగా అనిపిస్తుంది. ప్లస్ ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మనము అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి దర్శనం చేసుకుంటాం. అదొక సంతోషకరమైనటువంటి ఒక శుభ సూచకం లాగా అనిపిస్తుంది మన డేని ఆ విధంగా స్టార్ట్ చేయడం. ఇంక ఇక్కడ ఇందాక నేను డప్పులు అన్నాను చూడండి, చూసారా, అట్లా ఎలక్ట్రికల్ గా అది కొడుతుంది, అది రికార్డ్ అవుతుంది అనమాట. ఇంకా తర్వాత కుంకుమ అర్చన చేస్తూ ఉన్నాను నేను ఇక్కడ అమ్మవారు దగ్గర. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా మనం సమర్పించినటువంటి కొబ్బరికాయలు అవి మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత మంత్రపుష్పం సమర్పించడం, ఇట్లా అంటే ఆయన ఏం చెప్తే అది ఫాలో అవుతాం కదా మనం. కాకపోతే పర్ఫెక్ట్గా మేము అనుకున్నట్టుగా అనుకున్న టైంలో మంచిగా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని చాలా చాలా సాటిస్ఫైడ్గా వెనక్కి వస్తాను అనమాట. దారిలో ఈ ఉసిరి చెట్టు కనిపించింది, దాని నిండా పిందెలేనండి, అసలు ఎన్ని ఉన్నాయో చెప్పలేను. వచ్చినప్పుడు అక్క టిఫిన్ పెట్టేస్తుంది అనమాట. ఈరోజు స్పెషల్స్ పునుకులు ఎంత టేస్టీగా ఉన్నాయోనండి, బూరెలు, పునుకులు, పులిహార, అసలు అద్భుతం అనమాట. ఇంకా అవి తింటూ ఉన్నాము. తర్వాత ఇంకా ఇవి లంచ్ రెసిపీస్ అనమాట. ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసు, వంకాయ, చిక్కుడుకాయ, నెయ్యి, తర్వాత వడియాలు, వీటన్నిటితోటి సంతృప్తికరంగా భోజనం చేయటం జరిగిందండి. అసలు ఆ వెజ్ కర్రీస్లో ఉన్న ప్రత్యేకత అదండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా బూరెలో నెయ్యి వేసుకుని తింటూ ఉంటే వావ్ అనిపిస్తుంది. ఇంకా ముద్దపప్పు భోజనం ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారు చెప్పండి. ముద్దపప్పు వేసుకుని నెయ్యి వేసుకుని తర్వాత వంకాయ, చిక్కుడుకాయ కూరతో నేను భోజనం చేస్తున్నాండి. ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను నేను. ఇంకా గుమ్మడికాయ పులుసు అయితే చెప్పనక్కర్లేదు, ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. అది కంప్లీట్ చేసుకున్న తర్వాత కోడి వేసుకున్నాను. వీటిని తింటూ ఒడియాలు నంచుకుంటూ ఉంటే భలే ఉంటుంది. ఇంకా పెరుగన్నంలో గుమ్మడికాయ పులుసు వేసుకుని తింటున్నాను అనమాట. ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. అక్క అయితే అద్భుతంగా చేసిందండి వంటలన్నీ. అప్పట్లానే సంతృప్తిగా భోజనం చేయడం జరిగింది. మొత్తానికి సంక్రాంతి పిండి వంటలు అయితే అదిరిపోయినాయండి. బూరెలు, పునుకులు, పులిహోర, తర్వాత ముద్దపప్పు, నెయ్యి, వడియాలు, వంకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ దప్పలం, వీటితో సంతృప్తిగా సంక్రాంతి భోజనం చేయటం జరిగిందండి.
ఇంకా భోజనం చేసాక ఫుల్గా నిద్రపోయామండి. ఇంకా టీ టైంకి లేసాము. అక్క వేడివేడిగా పునుకులు వేసిందనమాట. ఇంకా టీ తాగుతూ పునుకులు తింటూ ఎంజాయ్ చేసాము. ఇంకా తర్వాత మేము సాయిబాబా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. ఇంకా మావయ్య తీసుకెళ్తానన్నాడు. ఇంకా అప్పటికప్పుడే రెడీ అయ్యాము. ఇంకా బయలుదేరుతున్నామండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంతే బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్తో ఉంటుందన్నమాట సాయిబాబా టెంపుల్. ఇంక ఇక్కడ అలా మాట్లాడుకుంటూ ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయిపోతామండి. ఇంకొక 1-2 మినిట్స్లో ఫస్ట్ వచ్చేసామండి. మనం బయలుదేరినప్పుడు మనకు వెళ్తురుంది. ఇక్కడికి వచ్చేసప్పటికి చీకటి అయిపోయింది అనమాట. ఇంకా వినాయకుడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ టెంకాయ కొట్టి అక్కడ వేసిన తర్వాత ఎంటర్ అవుతున్నాం అనమాట. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఒక 10 మినిట్స్లో హారతి మొదలవుతుందండి, ఈలోపు మీరు పైన చూసేసి వచ్చేయండి అనేసి చెప్పారనమాట ఆయన. ఇంకా సరే అని చెప్పేసి ఒకసారి దండం పెట్టుకుని ఇంకా పైకి వచ్చేసాం అనమాట. పైన ఎంత బాగుంటుందో చెప్పలేనండి. మహాత్ముల మందిరం అని చెప్పేసి ఇంకా అందరి యొక్క విగ్రహాలు పెట్టబడి ఉంటాయి అనమాట. ఎంత బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళేటప్పటికి. మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజంగా వీళ్ళందరికీ ఎన్ని నమస్కారాలు చెప్పినా కూడా తక్కువేనండి. మహానుభావులు. లోపలికి వెళ్తే ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడ కాసేపు కూర్చుని బాబాని చూస్తూ కాసేపు అలా ప్రశాంతంగా కూర్చోవడం జరిగింది. తర్వాత అలా ముందుకు వెళ్తే కనుక ఇక్కడ అమ్మవారి దర్శనం జరుగుతుంది మనకి. ఇంకా అమ్మవారి దర్శనం అయ్యి ఇలా బయటకు వచ్చేటికి మనకి పైనుంచి వ్యూ కిందకి ఇలా కనిపిస్తుందండి. ఇంకా పై ఫ్లోర్ లో అంతా చూసిన తర్వాత కిందకు వచ్చేసాం అనమాట. కిందకు వచ్చి అసలు బాబా వారిని దర్శించుకుంటే అసలు 2 కళ్ళు సరిపోవండి. ఎంత బాగా అనిపిస్తుందంటే నిజంగా మనకి చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంక ఇక్కడ స్వామివారి విగ్రహం చుట్టూ ప్రదక్షిణం చేసుకుని పాదుకలకు నమస్కారం చేసుకుని ఇంకా పైకి వచ్చాము. బాబాకి అతి దగ్గరగా ఎంత బాగా అనిపించిందంటే అసలు అట్లా మనకి బాబా చేతితో బ్లెస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగా అనిపించింది. ఇంతేనండి, చిన్న చిన్న మూమెంట్స్ ఉంటాయి, అవి మనం పదిలిపరుచుకోవాలంతే. ఇలాంటివి చాలా తృప్తిగా ఉంటాయండి మనసుకి. ఇంకా తర్వాత ఆయన పూజ చేయటం జరిగింది. ఇంకా అందరం కూడా వింజామర్తాల స్వామివారికి సేవ చేసుకోవడం జరిగింది. ఇంకా స్వామివారిని మీకు ఒకసారి చూపిస్తున్నానండి దూరంగా. ఇంకా ఇక్కడేమో మనకి తీర్థము ప్రసాదము అది ఇవ్వటం జరిగింది. ఇంకా తర్వాత ఇక్కడ ఇది చెక్కతో చెక్కబడిందండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు శివ పార్వతులు. ఇంకా ఇది వచ్చేసి రామ్ పరివార్ అనమాట. ఇంకా తర్వాత అలా బయటకు వచ్చేసాము. బయట చాలా పెద్ద చెరువు ఉంటుంది. అదే మీకు డే టైంలో అయితే క్లియర్ గా చూపించేదాన్ని, కానీ ఇప్పుడు మనకు పెద్దగా కనిపించదు. బట్ ఈవెందో చూస్తున్నాం అనమాట, చాలా బాగా అనిపిస్తుంది. చాలా లోతు ఉంటుంది అని అనిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ చూస్తూ కాస్త టైం ని స్పెండ్ చేయడం జరిగింది. ఒక 2-3 మినిట్స్. ఇంకా వెళ్ళిపోయే ముందు ఇక్కడ వినాయకుడిని స్టార్టింగ్లో చూసాం కదండి, దానికి ఆపోజిట్లో కూడా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అది కూడా దర్శించుకున్న తర్వాత ఇంకా కిందకు వచ్చేసాము. ఇక్కడ దునిలోంచి విభూతి తీసుకుని పెట్టుకోవడం జరిగింది. తర్వాత మొత్తం వ్యూని మీకు జస్ట్ అట్లా చూపిస్తున్నాను. వెలుతురులో ఇంకా బాగా కనిపిస్తుందండి. అంటే డే టైంలో. ఇప్పుడు నైట్ అయిపోయింది కదా, ఇక్కడ సరదాగా 1-2 పిక్స్ తీసుకున్న తర్వాత ఇది అద్దాల మందిరం అనమాట. మనకి రిఫ్లెక్షన్స్ కనిపిస్తూ ఉంటాయి అద్దాల్లోంచి. భలే థ్రిల్లింగ్గా ఉంటుందండి, అసలు చెప్పలేము. మధ్యలో మనకి సాయిబాబా వారిని పెట్టబడి ఉంటుందన్నమాట. చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తుంటే మనకి ఏదో భూ ప్రదక్షిణ చేసిన ఆ ఫీలింగ్ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంటుంది అనమాట. చూసిన తర్వాత ఇంకా మేము మెల్లిగా బయటకు వచ్చేయడం జరిగింది. ఇక్కడ నేను కొన్ని పిక్స్ ని షేర్ చేస్తున్నాను మీకు. ఈ విధంగా సాయిబాబాని చక్కగా దర్శించుకోవడం జరిగిందండి. చాలా సంతృప్తిగా అనిపించింది అనమాట. ఇంకా కొన్ని పిక్స్ మీతో షేర్ చేస్తున్నాను చెప్పాను కదా. ఇంకా ఇంటికి బయలుదేరిపోయామండి. వస్తూ దారిలో మా బాబాయ్ గారి ఇంటికి కూడా వెళ్ళాము. ఇంకా తర్వాత వచ్చేసిన తర్వాత డిన్నర్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా ఈరోజు తీసుకున్న పిక్చర్స్ కొన్ని మీతో షేర్ చేస్తున్నానండి. సరదాగా కొన్ని పిక్చర్స్ తీసుకోవడం జరిగిందనమాట. ఆఫ్టర్నూన్ సెక్షన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈ సంక్రాంతి రోజున మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి, అంటే నాకు అత్యంత ఆత్మీయులైన వారితోటి ఈ విధంగా స్పెండ్ చేయడం జరిగింది. చాలా చాలా బాగా అనిపించింది. ఈ సంక్రాంతి డే మెమరబుల్ డేగా మిగిలిపోతుందండి నాకైతే. 2024లో సంక్రాంతి సంబరాలు ఇలా ఆత్మీయులతో జరుపుకోవడం, తర్వాత గత 3 రోజులుగా మా కజిన్స్ని మీట్ అవటం కానీ, తర్వాత ద్వారకా తిరుమలలో బాలాజీ దర్శనం కానీ, మార్నింగ్ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం కానీ, నిన్న మా అత్తయ్య గారి ఊరు విజిట్ చేయడం కానీ, అక్కడ మా అత్తయ్య గారిని ఆడబడుచుని మా మరిదిని మా తోటికోడల్ని, తర్వాత మా ఊరిని దర్శించడం, మా అమ్మవారిని దర్శించడం, ఇవన్నీ నాకు తీపి గుర్తులుగా మిగిలిపోతాయండి.